కథలు అలుగుతున్నాడు, ప్రజలు ప్రిపేర్ చేస్తున్నాడు ముందే. లేకపోతే ఏ రోజు ప్రెస్ మొహానికి వచ్చి 5 ఏళ్లలో మాట్లాడింది చూసారా మీరు ఎప్పుడన్నా? లేదు. పరదాలు కట్టుకుని చాటుగా తిరిగిన వ్యక్తి ఈ రోజు ప్రజల కోసం వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారంటే మనం నమ్మొచ్చా సార్? నీకు అంటే మాట్లాడకూడదా నరసింహప్రసాద్ గారు? ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు, మాట్లాడకూడదా ఏంటి? మాట్లాడచ్చు. పబ్లిక్ లో గంట మాట్లాడితే అసెంబ్లీలో కూడా మాట్లాడాలి. నీకు అసెంబ్లీలో మీరు గౌరవం ఇవ్వట్లేదు, అందుకనే రావట్లేదు అంటున్నారు నరేంద్ర గారు. సార్ ఆయన రమ్మనండి సార్, మేము సన్మానం చేస్తాం సార్, ఆయనకి గౌరవం ఇస్తాం. నరేంద్ర గారు మీ వాయిస్ మీట్ లో ఉంది, రెస్పాండ్ అవ్వండి. మీ వాయిస్ మీట్ లో ఉంది. శాలవా గప్పి పూలమాలేసి సన్మానం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడమని. రమ్మనండి. ఆ 5 నిమిషాల 10 నిమిషాల గంటన అరగంటన అనేది పబ్లిక్ మీకు ఇచ్చిన మ్యాండేటరీ. అది పబ్లిక్ మీకు ఇచ్చిన మ్యాండేటరీ. నరసింహప్రసాద్ గారు ఒక నిమిషం. నరేంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఆయన్ని సన్మానించి మరి ఆయన్ని గౌరవిస్తాము, ఆయన రమ్మనండి అని చెప్పేసి వారు చాలా బహిరంగంగా చాలా గౌరవంగా ఆహ్వానిస్తారు. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, ఈ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అధికారంలోకి వచ్చిన చరిత్ర మర్చిపోదు. సొంత మావనే వెన్నుపోటు పొడిచినటువంటి సొంత బాబాయ్ చేసిన వాళ్ళు మీరు. ఆ తర్వాత టాపిక్ డైవర్ట్ చేయొద్దండి. టాపిక్ డైవర్ట్ చేస్తే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఆయన కంప్లీట్ గా ప్రతిసారి ఆయన ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆయా పార్టీలు వాళ్ళకి అన్యాయం చేస్తే తిరిగి మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా ఆయన దగ్గరకు రావటం జరగలేదు. అది వాస్తవాలు. ఇంకొకటి 2014లో ఇదే మోడీ గారిని ఒక ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారండి. మాట్లాడదాం నరేంద్ర గారు, మాట్లాడదాం. ఒకటే విషయం మాట్లాడండి. ఒక్క పాయింటే, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసి లేరు, కానీ ఎక్కడన్నా ఒక ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని తగ్గించి మాట్లాడారు. ఈయన సపోర్ట్ తీసుకుని ఇదే జనసేన పవన్ కళ్యాణ్ తిట్టించారు, చండలంగా మాట్లాడారు. అది కాకుండా వయసులో తన సమర్థించినటువంటి ప్రధానమంత్రి గారిని ఆయన్ని వదలకుండా 100 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఆయన తల్లి గారిని కూడా తిట్టినటువంటి వాళ్ళు అవన్నీ మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం వేరే అంశంలోకి వెళ్ళి డిస్కస్ చేయాల్సి వచ్చింది. నరేంద్ర గారు మళ్ళీ 1 by 1 అందరూ మాట్లాడాలి. నరసింహప్రసాద్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. నరసింహప్రసాద్ ఒకే ఒక మాట బ్రహ్మనాయుడు గారు, ఒకే ఒక మాట. స్పష్టంగా తెలుస్తోంది వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి ఇక్కడ తెలుస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన గంట క్రితం మాట్లాడిన దాని గురించి మాట్లాడకుండా చరిత్ర మాట్లాడితే మాకు తెలియదండి మీ చరిత్ర. మీ చరిత్ర గురించి మాట్లాడాలంటే సపరేట్ డిబేట్ పెట్టండి. ప్రతి రాజకీయ పార్టీ అధినేత వెనక కొన్ని గుడ్ థింగ్స్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. అవి కాదు మనకి, అది ప్రజలకు ఇప్పుడు ఉపయోగపడేది కాదు. ఎప్పుడో వెళ్ళిపోవడం అంశమో లేకపోతే ఎప్పుడో గతంలో జరిగిపోయిన ఇప్పుడు వద్దు. మళ్ళీ వస్తాను నాకు మనతో శాంతి ప్రసాద్ గారు. ప్లీజ్ దయచేసి ఆగండి. నరేంద్ర గారు, నరసింహప్రసాద్ గారు దయచేసి ఆగండి. మళ్ళీ మాట్లాడుతున్నారు మనతో శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి వారు మాట్లాడతారు. శాంతి ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూసుకున్న వీక్షకులకు. షిప్పు పోయే, సీజు పోయే, బియ్యం కూడా పోయే.